మేడం అధికారులు కడప నియోజకవర్గంలోకి రావాలంటే భయపడుతున్నారు. అంటే మీరు పరిగెత్తించి పని చేపిస్తారనా లేదంటే మీరు ఎక్కువ వాళ్ళ మీద పెత్తనం చలాయిస్తారనా? కారణాలు ఏవైనా ఇప్పటివరకు మున్సిపల్ కమిషనర్ వచ్చి జాయిన్ అవ్వలేదు. ఏంటి మేడం దీని పట్ల మీ కామెంట్ ఏంటి? అధికారులు రావట్లేదు అంటారా? ఎవరు రావట్లేదు అధికారులు? అందరూ వచ్చి పని చేస్తున్నారు బ్రహ్మాండంగా. కమిషనర్ గారు రొటీన్ ప్రొసీజర్లో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్ గారు అందరు ట్రాన్స్ఫర్లు అయ్యారు. వాళ్ళకి రీపోస్టింగ్ జరగాల. ఆ రీపోస్టింగ్ అయ్యాక వాళ్ళు వస్తారు. అంతవరకు అడిషనల్ కమిషనర్ పనిచేస్తున్నారు కదా. అడిషనల్ కమిషనర్తో మేము కూడా కలిసి వెళ్ళేసి పర్యటనలు చేస్తున్నాం ప్రతి ఒక్క చోట. ఈరోజు ఆ స్కెడ్యూల్గా నానేపల్లిలో జంగిల్ క్లియరెన్స్కి పోయేది ఉన్నింది, కొన్ని వేరే కార్యక్రమాలు క్యాన్సిల్ అయింది. ఏం లేదు, బ్రహ్మాండంగా ఉన్నారు అధికారులు. చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడున్న వరకు ఎస్పీ గారు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. కలెక్టర్ గారు అంతకంటే బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తున్నారు. నిన్ననే అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది, అతిథి అగ్రవాల్ని. బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి, యంగ్ బ్లడ్. కలిసి మేము పనిచేస్తాము. ఇప్పుడున్న అడిషనల్ కమిషనర్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. రెస్ట్ ఆఫ్ ద ఆర్డీఓ గారు కానీ అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తారు. అట్లాంటి మీరు డౌట్ పెట్టమోకండి. వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండి పని చేయించుకుంటాం, పని చేస్తాము. కడప అభివృద్ధి కోసము ముందుకెళ్తాం. అంటే మీరు గతంలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతల అవినీతి బండారాన్ని మొత్తం బయట పెడతాము, వాళ్ళ నుంచి రికవరీ చేస్తాము అన్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ విధమైనటువంటి ప్రక్రియ ఏ వేటల్లో అయినా ఏ విషయాల్లో అయినా స్టార్ట్ అయిందా మేడం? మీరు మీడియా, మీకు అన్నీ తెలుసు. కడపలో ఏ వెంచర్ల దగ్గరికి పోయి ఎంక్వైరీ చేసినారు, ఏ వెంచర్లో ఇన్వెస్టిగేషన్ జరిగింది, కొత్తగా టీం కూడా వచ్చింది. దీని గురించి ప్రతి ఒక్కటి ఆన్ ప్రాసెస్ వెళ్తూ ఉంది. మరి మీకు ఎందుకు ఆ డౌట్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది కొన్ని చోట్ల కక్ష సాధింపు ధోరణితో ఉంది అని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు విమర్శించరు? కాలువలు, డికెట్టి భూములు అన్నీ దోచుకున్న వాళ్ళకి ఇంకా విమర్శల దాకా ఏముంటాయి? మీకేమన్నా అర్థమవుతుందా? వెంచర్లలో ఈ పక్కన 3 సెంట్లు, ఈ పక్కన 2 ఎకరాలు, ఆ పక్కన 2 ఎకరాలు, మధ్యన 90-80 సెంట్లు కాలువలు ఆక్యుపై చేసినారు బూట్స్ వేసుకొని. ఎందుకు విమర్శించరు? ఇప్పుడు వాళ్ళకు మీద యాక్షన్స్ తీసుకోబడతాయి కదా. ఎవరికి హక్కు ఉంది? ఆ కాలువలు ఎవరన్నా తీసుకుంటారా? ప్రభుత్వ భూములు ఎవరన్నా తీసుకుంటారా? ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ వెంచర్స్ అన్ని కూడా అనుమతులు రద్దు చేస్తారా మేడం? అసలు అనుమతులు తీసుకుంటే కదా రద్దు చేయడానికి. అన్ఆథరైజ్డ్ వెంచర్స్ అవన్నీ. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ ఉంటారు, వైసీపీ ప్రభుత్వం పర్మనెంట్ ఉంటుంది. మాది రాజ్యము, మా ఇష్టాను రాజ్యం అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ దొరికిన చోట్లల్లో భూములు కబ్జా చేసుకొని, ఒక ప్రహరీ గోడలు కట్టుకొని, వెంచర్లు వేసుకొని సామాన్య ప్రజలను దోచుకున్నారు. ఇప్పుడు అక్కడ ప్లాట్లు కొన్న వల్ల సామాన్యుల పరిస్థితి ఏంటి? డెఫినెట్గా క్రిమినల్ కేసులు అవుతుంది. సదరు వ్యక్తి, వెంచర్ వేసిన వ్యక్తి సామాన్యులకు డబ్బులు కట్టి తీరాల్సిందే. వాళ్ళలో కొంతమంది మీతో కాంప్రమైజింగ్ వస్తున్నారు. ఎవరు కాంప్రమైజింగ్ రాలేదు, రాబోరు. ఆ ధైర్యం ఎవరు చెయ్యరు. వస్తే ఏంటి మేడం, మీరు కలుపుకుంటారు? ధైర్యమే లేదు వాళ్ళకి. నాతో కాంప్రమైజ్ అయ్యే ధైర్యం ఎవరికి లేదు. కాంప్రమైజ్ కావాలనే ఆలోచన కూడా వాళ్ళకి పుట్టదు. నేనేంటో తెలుసు వాళ్ళకందరికీ, మా కుటుంబం ఏంటో తెలుసు వాళ్ళకి. ఈ 10 నెలలలో దాదాపు నేను సెప్టెంబర్ 9th వస్తే 1 year అయింది పొలిటికల్ ఎంట్రీ చేసి. వాళ్ళందరికీ నేను ఫుల్ క్లారిటీలో ఉన్నాను. నా జోలికి ఎవ్వరు రారు. నా దగ్గరికి ప్రపోజల్ తీసుకొచ్చే ధైర్యం ఈ కడపలో ఎవరికి ఉండదు.